నేనైతే గర్వంగా చెప్పగలను, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంత ఉక్కు సంకల్పంతో పనిచేస్తాడో చిట్ట చివరి కార్యకర్త వరకు అదే సంకల్పంతో పని చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం పెట్టుకున్న కార్యక్రమం కమిటీలు, ఈ కమిటీలు అనేవి పార్టీకి పునాది లాంటివి. సో ఈ పునాదిని మనం గట్టిగా వేసుకోగలిగితేనే భవిష్యత్తులో మన పార్టీని మరింత పటిష్టంగా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమిటీలు వేసేటప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మనకు నచ్చలేదనో మన మాట వినలేదనో పట్టించుకోకుండా పార్టీకి సిన్సియర్ గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో కలుపుకొని కమిటీలు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. రెండోది, ఈరోజు ఈ కమిటీలు అనేవి మనం పూర్తి చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో మీరు చూసారు, కొత్త రాజకీయం వచ్చింది, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ. ఏ విధంగా అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం అనేది మనం చూస్తున్నాం.